వీళ్ళే దేవుళ్ళు. అసలు నాకు అర్థం కాదన్న, ఆదిరెడ్డికి ఏం హక్కు ఉందని చెప్పేసి ఆయన మాటలు నమ్ముతారన్న? ఆయన ఏమైనా బిగ్ బాస్ విన్నారా? ఒక మాట చెప్పండి. టాప్ 5లో పరిగెత్తుకొని వచ్చిన మనిషి ఆయన. గీతురాయిలు అయితే ఇంకా దరిద్రం, ఆమె ముందు చెప్పాల్సిన అవసరం లేదు. స్టేజ్ మీద నేను పోను నేర్పించిన మనిషి ఆమె ఈరోజు రివ్యూలు చెప్తుంటే మీరు ఎలా నమ్ముతారన్న? మీరు జెన్యూన్ ఏమైంది? ఆదిరెడ్డి చెప్పాడంటే ఇంకా కింద ఉన్న అందరూ రివ్యూలు అందరూ ఇంకా పవన్ పడాలా. ఆటను చూడండి, మీరు జెన్యూన్గా తీసుకోండి. మీకు ఒకటి వచ్చారంటే ఇమాన్యులో లేకపోతే డిమోన్ పోను మీ ఒపీనియన్ షేర్ చేయాలి. కానీ అన్న చెప్పాడు ఆదిరెడ్డి ఇంకా పవనే, ఈరోజు పోయి మనం అదే మాట్లాడదాం, మనం ఫేమస్ అయిపోతాం. గీతురాయిలు ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ మాట్లాడింది అనుకో, ఆమె నేడా ఆదిరెడ్డి చెప్పాడు నువ్వేందా అంటారు. సో ఇక్కడ ఆదిరెడ్డి ఏం పాట పాడితే వీళ్ళందరూ అదే పాట పాడుతున్నారు. అసలు ఆదిరెడ్డికే హక్కు లేదు. ఇదేం విన్నర్ కాదు. ఒక అభిజిత్తో ఒక లేదా విజయ్ అన్న వీళ్ళు చెప్తే నమ్మాలి. కానీ టాప్ 5లో పైకి వచ్చిన మనిషి ఆదిరెడ్డి చెప్తే మీరు ఎట్లా నమ్ముతారన్నా? తనుజ ఆట మేము చూడలేదా? 4 గంటలకు అగ్ని పరీక్ష వస్తుందని చెప్తే హాస్టల్లో చూసుకొని డే 1 నుంచి చూసిన వాళ్ళం మేము. మాస్క్ మ్యాన్ సగం ముందు కొట్టుకొని వచ్చాడు, ఆయన గెలవాలని ఫస్ట్ కోరుకున్నాం. ప్రతి ఆట చూసాం, ప్రతి సెకండ్ చూసాం. తనుజ ఎందులో తగ్గింది? తనుజ వెన్నుపోటు వచ్చింది. ఎవరు చెప్పారన్నా? భరణి గారు చెప్పారా? భరణి గారు చెప్పారా? వెన్నుపోటు షో చూస్తున్న వాళ్ళకి అట్లానే నాకు అనిపించలేదా? షో చూసిన వాళ్ళకి ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, అట్లానే క్వశ్చన్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, అట్లానే క్వశ్చన్ వస్తుంది. నేను అనేది ఏంటంటే మీరు అన్నారు మీకు ఎక్కడి నుంచి చూసారు? మీరు లైవ్ చూసారా? మీరు ఎవరైనా చెప్తే విన్నారు? ఎపిసోడ్లో ఎక్కడుందన్న భరణి గారు వెన్నుపోటు వచ్చని అని చూపించారు? చూపించే అవసరం షో వాళ్ళకి అనిపిస్తుంది. ఏం లేదు, భరణి గారు వచ్చి చెప్పారు. దానికి ఒకటే మాటలో ఆన్సర్ చెప్తున్నా. భరణి గారు వచ్చి దానికి ఆన్సర్ అయితే ఏం చెప్పాడు? నేను వెన్నుపోటుకు వచ్చానంటే నేనేం పొడవలేదు, నా ఆట నేను ఆడుకున్న ఆట బాగాలేదు కాబట్టి నేను హెల్మెట్ అయ్యానని చెప్పాడు. మరి అప్పుడే నమ్మాలి కదా. ఇంకా క్వశ్చన్ అయిపోయింది. ఎక్స్పైర్ బజ్లో కూడా తన ఆటే లేదా? తన ఆటే లేదా అండి? సింపతి కాదండి. నేను చెప్తాను, ఆడపిల్ల ఎందుకు గెలవకూడదని బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి మగవాళ్ళే గెలవాలా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక షో, ఆయన ఒక మగవాడు కాబట్టి ఆడవాళ్ళ కష్టం తెలియదు. కానీ నిజంగా బిగ్ లేడీ అని ఒకవేళ ఏదైనా షో పెడితే ఆడవాళ్ళ కష్టం తెలుస్తుందండి. అసలు ఎందుకు గెలవకూడదు? ప్రతి సీజన్లో మగవాళ్ళే గెలవాలా? సరే అది పక్కన పెట్టేయండి. సంజనా గారు కూడా బాగా ఆడారు. నేను అదే అంటున్నా, సంజనా గారికి ఇవ్వాలి, లేదా ఇమాన్యుల్కి ఇవ్వాలి, లేదా డిమోన్ పవన్కి ఇవ్వాలి. పవన్ పడాలి ఎక్కడి నుంచి వచ్చాడు? 50 రోజులు తనుజ చుట్టూ తిరిగాడు. మీరు ఎవరైతే ఇప్పుడు పవన్ పడాలి గెలవాలి అంటాడో ఆయనే తనుజ చుట్టూ తిరిగిన మనిషి. డే 1 నుంచి ఆట కోసమే ఆడాను, నేను వచ్చిన ఆట కోసమే వచ్చాను. ఈ రోజు వరకు ఎవరితో పుల్కాలు కలపలేదు. రీతు చౌదరి లాగా ఆటగానే ఆడింది. ఎమోషన్స్ అనేది కామన్ అండి. ఎవరికి రాలేదు ఎమోషన్స్? ఎవరు ఇమాన్యుల్కి లేదా ఎమోషన్స్? పవన్ కళ్యాణ్కి లేదా ఎమోషన్స్? మా ఊర్లో ఇలా చేశాను, నేను చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాను, అది ఎమోషనల్ కదా? ఆడపిల్ల ఏడిస్తే అన్న చెప్పు. సినిమా థియేటర్లో ఏడుస్తున్నావు. ఎవరయ్యా సినిమా థియేటర్లో వేసింది నీకు? చెప్పు. అది పిఆర్ స్టన్స్ కాదా? నీ ఫ్యాన్స్ వేస్తారా? ఇక్కడ ఎన్టీఆర్కి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు థియేటర్లు వేసేంత దమ్ము. నేను వారం రోజులు ఆడినవన్నీ వచ్చి థియేటర్లు వేసేంత ఫ్యాన్స్ వచ్చేసారా? అన్న మామూలుగా పని చేయట్లేదు. పవన్ పడాలా పిఆర్ నిజంగా అది రేంజ్. కాలేజీకి వెళ్ళిపోతున్నాడు, ఏదేదో చేస్తున్నారు. అర్థమైనా? మాకు అవసరం లేదు తనుజాకి. ఈ ఒకటి చెప్తున్నా, నా రేపు నిజంగా బిగ్ బాస్ చేసే మోసాల్లో తనుజ ఓడిపోయినా సరే మా విన్నర్ తనుజ అని. ఆమె ఎప్పుడో జనాలు గెలిచేసింది. ఇంకా కప్పు మాకు అవసరం లేదు. ఒకటే మాట నేను చెప్తాను. భరణి గారు కూడా బజ్లో తనుజ కాకుండా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా అని చెప్పాడు కదా. ఇప్పుడు కొంతమంది లేడీసే శత్రువు అన్నట్టు ఆ హౌస్ నుంచి బయటకు వచ్చిన దమ్ము శ్రీజ కావచ్చు, ఈ భరణితో బాండింగ్ పెట్టుకున్న ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా సరే ఆడవాళ్ళకి శత్రువు అన్నట్టు వీళ్ళే నెగిటివ్గా బయటకు వచ్చి తనుజ గెలవకూడదు, పవనే గెలవాలని చెప్తుంటే ఎక్కడ గెలుస్తుందన్న? బయట వచ్చిన వాళ్ళందరూ అంతే. ఒక ఆడపిల్ల ఎందుకు గెలవకూడదు? నిజంగా బిగ్ బాస్ అనేది తీసేసి బిగ్ రాణి అని పెట్టి ఒక అమ్మాయిని కానీ బిగ్ బాస్గా పెడితే అప్పుడు ఆడవాళ్ళ కష్టం తెలుస్తుంది. ఇంకెంత ఆడతారన్న? మగవాడికి బలం ఉంది కాబట్టి ఆడతాడు. ఆడవాళ్ళు ఇంకెంత కష్టపడతారు? చేతులు చూసుకోండి ఒకసారి, తనుజ చేతులు ఎంత ఇదైపోయి ఉంటుంది. ఇంకంతకన్నా ఏం ఆడతారు చెప్పండి? పవన్ పడాలా? నేను ఒకటే చెప్తున్నా, ఆయన 50 రోజులు ఆడింది ఏమీ లేదు. మనం హనుమాన్ సినిమా చూస్తాం, 50-80% ఏం బాగుంటుంది సినిమా. క్లైమాక్స్లో హనుమంతుని చూపించడానికి సినిమా సూపర్ హిట్ అయిపోయింది. అట్లా 50 రోజులు 60 రోజులు ఆడకపోయినా సరే ఆయనకి ఈ మధ్యన ఈ 4 వారాలు ఆడితే ఆయన కప్పించేయాలి. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఎదవలు. మీరు చెప్పండి, పవన్ పడాలా ఎందుకు గెలవాలి? మీరు బయట నుంచి పెట్టిన హ్యాష్ట్యాగులు తప్ప ఏమున్నాయి ఆయన ఆట? బిగ్ బాస్లో ఏముంది? ఆయన ఏం బాగుంది? దానికన్నా ఇమాన్యుల్ చాలా బాగుంది. మరి ఆయన ఎందుకు తొక్కేస్తున్నారు చెప్పండి? అసలు అన్న ఒకటే అన్న, పిఆర్లో ఇదంతా స్టన్స్ అన్న. బిగ్ బాస్లో రేపు పవన్ పడాలా గెలిస్తే ఒకటే రీజన్, అది బిగ్ బాస్ ఆయన్నే గెలిపించాలనుకున్నారు కాబట్టి గెలిపిస్తారు. రేపు ఒకవేళ కామన్ మ్యాన్ గెలిపించకపోతే నెక్స్ట్ సీజన్ 10 లక్షల మంది రారు, మళ్ళీ ఎవరు అప్లై చేసుకోడు. లాస్ట్ టైం అగ్ని పరీక్ష ఎవరిని గెలువనే లేదని చెప్పేసి వదిలేస్తారు. అందువల్ల బిగ్ బాస్ ఏం ప్లాన్ చేసిందంటే తనుజాను దొక్కి ఈయన పవన్ పడాలి చేతులు రేపు కప్పు పెడతారు. అది జరిగేది రేపు. డిమాండ్ కూడా ఆడుతున్నాడు కదా ఇప్పుడు ఈ వీక్. డిమాండ్ కామన్ మ్యాన్ కాదు కదా వచ్చింది. కామన్ మ్యాన్లో అగ్ని పరీక్ష నుంచి అయితే రాలేదు కదన్న. అదొక ఇది ఉంటుంది కదా మీకు. మీరు పవన్ పడాలకి ఆయన గేమ్ చూసి గెలవాలని కోరుకోండి, అంతేగాని వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వచ్చి బాగా చెప్పాడను, లేకపోతే ఆయన కామన్ మ్యాన్ అను, లేదంటే సోల్జర్ అను ఇలా గెలవాలని చెప్పుకోకండి. అక్కడ ఆట చూడండి. నేను ఆయన కూడా చెప్తున్నాను, ఆదిరెడ్డి కానీ రీతు వాళ్ళు ఇంకా గీతురాయలు చాలా మంది రివ్యూలు ఉంటారు. అందరూ తనుజాని టార్గెట్.